పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మరియ రాజ్ఞి. మరియ రాజ్ఞి అంటే ఏమిటి? మరియ పరలోక భూలోకాలకు రాజ్ఞిగా నియమింపబడింది. సృష్టి ప్రాణులందరికీ ఆమె రాజ్ఞి. కృపారసము గల మాతయై ఉండెడు రాజ్ఞి వందనము మొదలైన ప్రాచీన జపాలు ఆమెను రాజ్ఞిగా పేర్కొంటాయి. మరియ రాజ్ఞిత్వం మనలను పరిపాలించడం కోసం కాదు, మన కొరకు మనవి చేయడం కోసం. ఆ తల్లి నరులందరి కోసము క్రీస్తును మనవి చేస్తుంది. అందరికీ వరప్రసాదాలు అర్జించి పెడుతుంది. ఆమె కోరికలను మనవులను క్రీస్తు ఎన్నడూ కాదనడు. ఆ రాజ్ఞి ఓ చంద్రబింబం లాంటిది. వేడుదల రూపమైన ఆమె పాలనం మానవులందరికీ ఆహ్లాదం కలిగిస్తుంది. కానీ మరియ ఎందుకు రాజ్ఞి అయినట్లు? క్రీస్తు రాజు, ఆ రాజు తల్లి అయిన మరియ కూడా రాజ్ఞి. దేవమాతగా ఆమె పొందిన అంతస్తే ఆమెకు ఉత్థాపనం సంపాదించి పెట్టింది. ఆ అంతస్తే ఆమె విశ్వాసానికి రాజ్ఞిగా కూడా చేసింది. ఆ తల్లి మధ్యవర్తి అయిన క్రీస్తు సహకరించి పనిచేస్తుంది. ఆమె క్రీస్తు అనే రాజుకు సహాయకురాలిగా నిలిచింది. కనుకనే ఆ క్రీస్తు రాచరికంలో తాను పాలు పొంది మన రాణి అవుతుంది. క్రీస్తు తాను అర్థించిన రక్షణ ద్వారం మన అందరికీ ప్రభువయ్యాడు. ఆ రక్షణంలో పాల్గొనిన మరియమాత కూడా మనకు రాజ్ఞి అవుతుంది. దైవరాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు మరియమాత ఇద్దరు పాల్పంటారు. ఆ రాజ్యానికి క్రీస్తు రాజైతే మరియ రాజ్ఞి కాదా? పిత, సుతుడు, ఆత్మ ఈ ముగ్గురు దైవ వ్యక్తులు ఆమెకు రాజ్ఞిగా నియమించి కిరీటం వించారు. ఈ స్త్రీ సభ ఆమెను రాజ్ఞిగా ఎన్నుకొని మన రాజ్ఞి మహోత్సవం అనే పండుగను నెలకొల్పింది. ఆమె రాజ్యం క్రీస్తు రాజ్యమంతా విస్తీర్ణమైనది. భూమి మీద ఉద్ధరించే స్థలములన్నిటిలో కూడా ఆమె రాచరికం వెదజల్లుతుంది. మోక్షంలోని పూర్వ నూతన వేతాళ పునీతులకు, దేవదూతలకు మరియ రాజ్ఞి అవుతుంది. ఈ విధంగా భూమి మీద, మోక్షంలో, నరకంలో అంతటా ఆమె ప్రభావం చెల్లుబుల్లుతుంది. క్రీస్తు ఎన్నాళ్ళు ఎంతగా వైభవంగా రాజ్యపాలనం చేస్తాడో ఆమె కూడా అన్నాళ్ళు అంత వైభవంగా రాజ్ఞిగా ఉండిపోతుంది. ఆ కుమారుడు, ఆ తల్లి పరిపాలించే రాజ్యానికి అంతమే ఉండదు. క్రీస్తు రాజు అన్నాం, కానీ ఆ రాజు, ఆ ప్రభువు రాచరికం, అధికారం చలాయించడం కోసం కాదు, సేవ చేయడం కోసం. మనుష్య కుమారుడు సేవలు సేవించుకోవడం కోసం కాదు, సేవలు చేయడం కోసం వచ్చాడు. ఈ క్రీస్తు రాజులాగా మరియ రాజ్ఞి కూడా మనకు సేవలు చేస్తుంది. మరియ సేవ ఆమె వేడుకోలే. ఇక క్రీస్తు రాజుతో పాటు మనం రాచరికం చేస్తాం. క్రీస్తు రాజుతో పాటు, మరియ రాజ్ఞితో పాటు మనము పరిపాలన చేస్తాం. ఆ ప్రభువుని ఆరాధించి సేవించడమే రాచరికం. మరియ రాజ్ఞివి మనము సేవిస్తుండాలి. మన పనులు, కష్టసుఖాలు ఆ తల్లికి అర్పింపబడాలి. మనం జపతపాలు, భక్తి క్రియలు, పుణ్యకార్యాలు ఆ రాజ్ఞికి కానుక పెట్టాలి. ఈ రాజ్ఞికి పిశాచం శత్రువు. ఆమె పిశాచం గల తల నొలగద్రొక్కుతుంది. నిత్యం పోరాడి ఆ పిశాచాన్ని నరకానికి వేసేస్తుంది. ఇటువంటి పిశాచాన్ని మనం సేవించకూడదు. దానితో పాటు చేతులు కలపకూడదు. మనం కూడా మనం పాపం చేసేటప్పుడు దుర్భాగ్యాలను లొంపి ఆ రాజ్ఞిని సేవించకుండా పిశాచాన్ని సేవిస్తుంటాం. అది ఆ తల్లికి కోపాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆమె రాజ్ఞిత్వం మన కోసం విజ్ఞాపనం చేయడం అన్నాం. మనకు
వరప్రసాదాలు అర్జించి పెట్టడమే అన్న. అంచేత మనం ఆమె ప్రార్థన మీదే మనకు నమ్మకం ఉండాలి. అవసరాల్లో ఆ తల్లిని అడుగుకోవడం నేర్చుకోవాలి. నమ్మికతో పాటు ఆమె మీద భారం వేసి జీవించడానికి అలవాటు పడాలి. 12వ శతాబ్దపు బెర్నార్డ్ భక్తుడు ఆమెను ఉద్దేశించి, తల్లి, నీ శరణుజొచ్చి నీ సహాయం అడిగి నీ వేడుకోలు కోరుకున్న వాళ్ళలో నిరాశ చెందినవాడు ఒక్కడూ లేడు అని సవాలు చేస్తాడు. ఈ సవాలు మనకు ధైర్యాన్ని, ఆశను కలిగించాలి. కనుక భక్తులు నమ్మకంతో ఆ తల్లిని శరణు వేడుతుండాలి. మనం కూడా ఎల్లప్పుడూ ఆ యొక్క సవాలు చేస్తూ ఆ యొక్క తల్లి ప్రేమను పొందుతూ ఎల్లప్పుడూ మన పనులన్నిటిలో ఆమె యొక్క నెమ్మదిని, స్మరణాన్ని నేర్చుకుంటూ ఆమె యొక్క సహాయం అని అడుక్కొని ఎల్లప్పుడూ మన పనులు ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమెతో కలిసి పనిచేస్తూ ఎల్లప్పుడూ కూడా మన యొక్క అన్ని వేళలా ఆ యొక్క శరణాన్ని కోరుకుంటూ అన్ని విధాలుగా నమ్మశక్యంగా మంచి బిడ్డలుగా జీవించాలని ఆ యొక్క మరియమాతను వేడుకుందాం.